స్తోత్రం 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 హల్లెలూయా నీకే స్తోత్రం 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 సర్వశక్తిమంతుడానికే స్తోత్రం 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 ప్రతి ఒక్కరు స్తుతి యాగం చేద్దాం హల్లెలూయా నీకే స్తోత్రం 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 రాజులకు రాజానికే స్తోత్రం 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 ప్రభువులకు ప్రభువానికే స్తోత్రం స్తోత్రం రానయున్నవాడానికే స్తోత్రం 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 ఆశ్చర్య కార్యములు జరిగించి వాడానికే స్తోత్రం అయా కృప కలిగిన దేవుడానికే స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికే స్తోత్రం 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 కృపామయుడానికే స్తోత్రం స్తోత్రం కనికర సంపన్నుడానికే స్తోత్రం 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 నీకే వందనములు స్తోత్రములు 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 స్తోత్రం 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 ఆశ్చర్య కార్యములు జరిగించి వాడానికే స్తోత్రం 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 అనంత జ్ఞానినికే స్తోత్రం 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 ఆశీర్వాదములకు కారకుడానికే స్తోత్రం 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 కృప కలిగిన దేవుడానికే స్తోత్రం 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 మహిమ ప్రత్యక్షతను అనుగ్రహించి వాడనికే స్తోత్రం 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 రాజులకు రాజా మహోన్నతమైన మా కాపరినికే స్తోత్రం 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 అయా కృప కలిగిన రాజానికే స్తోత్రం స్తోత్రం కృపామయుడానికే స్తోత్రం 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 అయా కరుణా సంపన్నుడానికే స్తోత్రం 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 మాకున్న ఆధారమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రములపై ఆసీనుడా మహోన్నతమైన మా కాపరినికే స్తోత్రం స్తోత్రం అయా ఘన తండ్రినికే స్తోత్రం 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 అయా మహిమ ప్రత్యక్షత అనుగ్రహించి వాడనికే స్తోత్రం స్తోత్రం అయా పరిపూర్ణత యోగ్యత కలుగు చేయవాడనికే స్తోత్రం 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 అయా కృపామయుడానికి స్తోత్రం 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 అయానికే స్తోత్రం 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 అయానికే స్తుతి యాగమునికే స్తోత్రార్పణనికే మహిమనికే ఘనతనికే అయా సర్వోన్నతమైన కాపరినికే స్తోత్రం 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 అయా మహోన్నతమైన మా దేవుడానికి స్తోత్రం 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 రాజులకు రాజానికే స్తోత్రం స్తోత్రం రక్షణకర్తానికే స్తోత్రం స్తోత్రం స్తుతులు చెల్లించిన ప్రతి ఒక్కరూ హల్లెలూయానికే స్తోత్రం 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 హల్లెలూయా మహిమనికే ఘనతనికే ప్రభావం నీకే ప్రభువానికే స్తుతి అర్పణనికే స్తోత్రార్పణనికే లోకాన శాశ్వతానందమేమియు లేదని
చెప్పెను ప్రియుడేసు లోకాన్న శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలేని లోకమునందు పొందవలేని లోకమునందు కొంతకాలమే శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్తురము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను ఐగుప్తును విడచినట్టి నీరు అరణ్యవాసులే ఈ ధరలో ఐగుప్తును విడచినట్టి నీరు అరణ్యవాసులు ఈ ధరలో నివాసము లేదిలలోన నేత్రాలు కానను ప్రేమిల్పుడి పాడదాం నివాసము లేదిలలోన నేత్రాలు కానను ప్రేమిల్పుడి సీయోను పాటలు పాడుతూ సీయోను వెళ్తుదము ఆరాను పోలిన తేదైన స్థలము మారాపు వలసి ఉన్నానివి ఆరాను పోలిన తేదైన స్థలము ద్వారాపు వలసి ఉన్నానివి ఈ రక్షకున్నగు యేసే నడుపును ఆరాధితునగు మాతానము ఈ రక్షకున్నగు యేసే నడుపును ఆరాధితునగు మాతానము సంతోషముగా పాడుతూ సీయోను వెళ్ళుదము సీయోను పాటలు సంతోషముగా ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునెసు ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునెసు సియోను గీతము సంపూగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య ఓహో అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య నీవు నాలో నాకు భయమే లేదు నేను దావీదు వలె ఉండేదను నీవు నాలో నాకు భయమే లేదు నేను దావీదు వలె ఉండేదను గొల్యాతును పడగొట్టి జయమందేదన్ గొల్యాతును పడగొట్టి జయమందేదన్ ఓ అభిషేకమా ఆత్మభిషేకమా నీవు ఓహో అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య నీవు నాలో నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదను నీవు నాలో నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలదు ఎన్నో ఘనమైన కార్యములు చేయగలదు ఓ అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య ఓహో అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య నీవు నాలో నేను చెప్పను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను
దేవదూతల రూపములో మారిపోదును, నేను దూతల రూపములో మారిపోదును, మారిపోదును, దూతల రూపములో మారిపోదును. అభిషేకం ఆత్మాభిషేకం నన్ను దీవింపరాపైకి దిగిరమ్మయ. ఓహో అభిషేకమా ఆత్మాభిషేకం నన్ను దీవింపరాపైకి దిగిరమ్మయ. నీవు నాలోనుగా నేను శ్రమను ఆత్మజ్ఞానముతో మాట్లాడేదని. నీవు నాలోనుగా ఆత్మజ్ఞానముతో మాట్లాడేదని. దేవదూతల రూపములో దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును, మారిపోదును, రూపములు మారిపోదును, దేవదూతల మార్గములు మారిపోదును, దేవదూతల రూపములు మారిపోదును, దూతల రూపములు మారిపోదును, దేవదూతల 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 రూపములు మారిపోదును. పరిశుద్ధాత్ముడానికి వందనాలయ. ఈ దినము మాకున్న సమస్యలను విడిచి మరచి ఆత్మతో ఆరాధన చేయడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు డాడీ. గొప్పవాడవయ్యా, సర్వశక్తిమంతుడు తండ్రి. మీకు అసాధ్యమైందంటే ఏది లేదు ప్రభువా. కృపా సత్య సంపూర్ణుడవు నీవే తండ్రి. సమస్తానికి ఆధారమైన దేవుడు తండ్రి. నీ ద్వారా అనేక మేలులు పొందుకోవటానికి కృప చూపిస్తున్నావయ్యా. నీ శక్తిని నీ బలమును ప్రభావాన్ని అనుగ్రహిస్తున్నావు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడిగా సహాయం చేస్తున్నావు ప్రభువా. నువ్వు మా జీవితాలు బాగు చేస్తే ఎవరు దాన్ని ఆపలేరయ్యా. కష్టాలు కన్నీళ్లు మా జీవితాల్లో ఉన్నాయి. విడుదల పొందించే దేవుడు నీ దగ్గరికి వచ్చాం ప్రభా. నువ్వు మాత్రమే ఘనమైన కార్యాలు చేయగల దేవుడు అని స్తుతి యాగము చేస్తున్నామయ్యా. స్తుతి అర్పణ నీకేనయ్యా. నీకే స్తోత్రం రాజా, నీకే స్తోత్రం తండ్రి. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా
యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. పాడదాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. పాడదాం ప్రతి స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రియ యేసు ప్రభునకే యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు. ఈ దినము నిన్ను ఆరాధించడానికి సియోను పాటల చేతను నిన్ను స్తుతించే భాగ్యము ధన్యకరమైన స్థితిని మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, ఎన్నో బాధలు మాకున్నాయ్యా. గుండెలు నీరైపోయినాయి ప్రభువా. వేదనలు, కన్నీళ్ళు, దుఃఖము, బాధలు మమ్మల్ని శోధిస్తున్నప్పుడు మా దిక్కు నువ్వే తండ్రి. మాకు దిక్కెవరు లేరయ్యా. నిన్ను కోరుకుని బ్రతుకుచున్నాం తండ్రి. ఎల్లకాలం మేము సంతోషాన్ని అనుభవించడం నీకు నిశ్చితం కాదయ్యా. అప్పుడప్పుడు కీడు కూడా అనుభవించాలి. కీడు ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ రోజు నువ్వేంటో మాకు తెలుస్తుందయ్యా. సంతోషం ఉన్నప్పుడు నీ ఉద్దేశాలు మాకు తెలియవు ప్రభువా. ఎల్లకాలం మా జీవితంలో ఆనందం ఉన్నప్పుడు నువ్వేంటో మాకు తెలియదయ్యా. మీ చిత్త ప్రకారం అప్పుడప్పుడు మా జీవితాల్లో కీడు రావాలయ్యా. వస్తేనే నువ్వేంటో, నీ విలువేంటో మాకు తెలుస్తుందయ్యా. ఈరోజు మా జీవితాలకు ఏ కీడు తేకుండా మీరు ఉంచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ఆరాధన మీ పాదాలు చెల్లిస్తూ నీ చిత్తము మా పట్ల, నీ ఆలోచన మా పట్ల, మా అందరి పట్ల దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామం పెట్టి అడుగుచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 72వ దావీదు కీర్తన, 72వ దావీదు కీర్తన మొదటి నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు మనం ధ్యానం చేసుకుందాం. 72వ దావీదు కీర్తన మొదటి నుంచి 6 వచనాలు.
దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీ నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనందున నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. పేదల పిల్లలను రక్షించి బాధపెట్టే వారిని నలగగొట్టును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరము తరములన్నిటను జనులు నీయందు భయము భక్తి కలిగి యుందురు. గడ్డి కోసిన బేటవా మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందామండి. ఈ దినము మనం నేరుగా వాక్యానికి వెళ్ళిపోదాం. వాక్యము అయిన అనంతరము సాక్ష్యాలకు సమయం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని గమనించాల్సిందిగా, గ్రహించాల్సిందిగా ప్రభు నామపేట తెలియజేస్తున్నాను. వాక్య నిమిత్తము పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన అయిన అనంతరం నేరుగా మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. దేవానికి వందనాలు. గొప్ప దేవుడివి, సర్వాధికారి అయిన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ పునరుద్ధాన దినాన ప్రభువా మేమందరము నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభువా పాటల్లోనూ ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ సేవకుడు మీ పక్షంగా నిలబడి బోధిస్తుండగా నాయన మీ అమూల్యమైన మాటలు మా అందరికీ అందించమని, అయా నీ పక్షంగా నాయన నీవే బలమైన సాధనంగా అయా నీ సేవకుని వాడుకోమని, నీ మాటలు మా హృదయాలన్నిటిలో ప్రభువా అయా చొచ్చుకుని వాటిని ప్రభువా మా హృదయాంతరంగాలు భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం మేము నడవడానికి కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామమున పెట్ట వందనాలండి. అందరూ బాగున్నారా తల్లి? అందరూ బాగున్నారా? ఎంత బాగున్నారు? కొండంత. హల్లెలూయా. కొండంత దేవుడు మనకు ఉండగా మనకు అండ అయిన కాబట్టి మనమందరము దేవుని బట్టి సంతోషం.